సార్ ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి సార్? ఫస్ట్ తగ్గనున్నాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈవీ వెహికల్స్ కానివ్వండి, లేకపోతే ఈవీతో మన బ్యాటరీ ఆధారిత మనం యూజ్ చేస్తున్నవన్నీ తగ్గుతాయి. ఎస్. సో మొబైల్ బ్యాటరీస్, తర్వాత ఈవీ కార్ల బ్యాటరీస్, బైక్ బ్యాటరీస్ ఇవన్నీ తగ్గుతాయి. ఎస్. ఎందుకు తగ్గుతాయంటే మనకి ఇప్పుడు దాకా 5% ట్యాక్స్ ఉండింది. సో మనమైతే వీటికి సంబంధించిన లోహాలు ఉన్నాయి, 12 లోహాలు ఉన్నాయి. కోబాల్ట్ అని, సీసం అని, జింక్ అని. సో లిథియం అయాన్ బ్యాటరీస్, వీటి స్క్రాప్, వీటికి సంబంధించిన బ్యాటరీ స్క్రాప్స్ ఉంటాయి. ఇవన్నీ మనం వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎస్. వీటిలో మనకి 5% ఇప్పటి వరకు ట్యాక్స్ ఉండింది. సో ఆ 5% ట్యాక్స్ తీసేశారు. ఓకే. సో 5% ట్యాక్స్ తగ్గింది కాబట్టి ఇప్పుడు సపోజ్ 2 వీలర్ ఉంది, ఈవీ 2 వీలర్ ఉంది. సో ఒక బ్యాటరీ వచ్చి 30,000 to 50,000 పడుతుంది. సో దాని కెపాసిటీని బట్టి 30,000 to 50,000 పడుతుంది. దాని మీద 5% తగ్గుతుంది. సో మేబీ డైరెక్ట్ 5% తగ్గిస్తారా, కొంచెం తగ్గిస్తారా లేదు తెలియదు. తర్వాత మొబైల్ ఫోన్స్ కూడా తగ్గుతాయి. సో మొబైల్ ఫోన్స్ కూడా ఎందుకు తగ్గుతాయి అంటే మొబైల్ ఫోన్ సంబంధించిన ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో అది 20% నుంచి 15% తగ్గించారు. ఇది యాక్చువల్గా ఇంతకుముందు 15% ఉండింది. ఓకే. దాన్ని 20% పెంచారు. ఎందుకంటే మన మేక్ ఇన్ ఇండియా కోసం 15% 20% పెంచారు. అది ఎక్కడ తయారు చేయమన్నారు. అది ఈ బడ్జెట్లో కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఎందుకంటే హై ఎండ్ ఫోన్స్ తగ్గించడం కోసం. ఇప్పుడు ఎప్పుడైతే 15 నుంచి 20% పెంచారో ఆల్రెడీ లో ఎండ్ ఫోన్స్ అని ఇండియాలోనే ప్రిపేర్ అవుతున్నాయి. సో మనం వాడే 50,000 లోపల ఫోన్లన్నీ ఇండియాలోనే తయారవుతున్నాయి. ఇప్పుడు అడిషనల్ పెద్దవి ఏదైతే ఉంటే యాపిల్ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి, వేరే దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి మన ఇండియాకి వస్తున్నవి, వీటికి 20% నుంచి ఇంపోర్ట్ డ్యూటీ 15%కి తగ్గించారు. సో ఇవి డైరెక్ట్గా తగ్గిస్తారా అంటే 5% తగ్గిస్తారా వినియోగదారుకి, లేకపోతే 1% 2% తగ్గిస్తారా మనకైతే తెలియదు, కానీ ఇవి తగ్గిస్తాయి.